ఈసారి సూపర్ హాట్ గా ఉండటమే కాదు, సూపర్ ఎంటర్టైనింగ్ గా ఉండబోతోంది. వేసవిలో రిలీజ్ అయ్యే సినిమాల లిస్టు చూస్తే సమ్మర్ హౌస్ఫుల్ కావడం పక్కా అనిపిస్తోంది. మెగాస్టార్, పవర్ స్టార్ హీరోల సినిమాలతో పాటు నాని నుంచి నితిన్ వరకు ఈ సమ్మర్లో ఎంటర్టైన్ చేయడానికి వస్తున్న వాళ్ళెవరు, ఎప్పుడెప్పుడు ఏ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి, అసలు ఈ సినిమాల బడ్జెట్ ఎంత, డీటెయిల్ గా చూద్దాం. సినిమాలకు బిగ్గెస్ట్ సీజన్ అయిన సమ్మర్ ఈసారి హౌస్ఫుల్ అయిపోయేలా ఉంది. ఇప్పటికే ఎప్పుడో సమ్మర్ డేట్స్ మీద కర్చీఫ్ వేసుకున్న హీరోలు రిలీజ్ దగ్గర పడుతూ ఉండడంతో సినిమాల్ని కంప్లీట్ చేసే పనిలో బిజీగా ఉన్నారు. హరిహర వీరమల్లు సినిమాపై ఎక్కడా లేని హైప్ క్రియేట్ చేస్తున్న పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లుతో ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చి 28న బాక్సాఫీస్ బరిలో దిగుతాడంటుంది చిత్ర యూనిట్. ఇంకా పవన్ కు సంబంధించిన సన్నివేశాలు బ్యాలెన్స్ లో ఉన్న ఈ సినిమా అనుకున్న టైంకి రిలీజ్ అయితే 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా బాక్సాఫీస్ ని 1000 కోట్లతో వీరమల్లు కొల్లగొట్టడం ఖాయమంటున్నారు. మార్చి 28న పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అనౌన్స్ చేసినా సరే, అదే డేట్ కి నితిన్ కూడా తన సినిమా రాబిన్ హుడ్ ని అనౌన్స్ చేశారు. ఇప్పటికే ఫ్లాప్స్ లో ఉన్న నితిన్ రాబిన్ హుడ్ పై చాలా ఆశలు పెట్టుకున్నాడు. తనకు మంచి హిట్ ఇచ్చిన వెంకీ కుడుమల డైరెక్షన్ లో రాబిన్ హుడ్ ని పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. డిసెంబర్ నుంచి రిలీజ్ పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తున్న ఈ సినిమా ఈ సమ్మర్ లో గ్యారంటీగా రిలీజ్ అవుతుంది. కంటెంట్ మీద కాన్ఫిడెన్స్ తోనే మార్చి 28న పెద్ద సినిమాలున్నా ఒక్కరోజు తేడాతో రిలీజ్ ప్లాన్ చేసుకుంది మ్యాడ్ స్క్వేర్. మ్యాడ్ సినిమాకి సీక్వెల్ గా రూపొందించిన మ్యాడ్ స్క్వేర్ మార్చి 29న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సితారా, శ్రీకర, ఫార్చ్యూన్ 4 నిర్మాతలుగా హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ తో తెరకెక్కుతున్న మ్యాడ్ స్క్వేర్ ఫస్ట్ పార్ట్ కి మించిన హిట్ గ్యారంటీ అంటుంది ఈ టీం. మార్చి వరకు ఒక లెక్క, ఏప్రిల్ నుంచి మరో లెక్క. సమ్మర్ మూవీల లిస్టు చూస్తే అలానే అనిపిస్తోంది. మార్చిలో 2-3 సినిమాలుంటే ఏప్రిల్లో మాత్రం వరుసపెట్టి యంగ్ హీరోల సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సందడి చేయడానికి రెడీ అవుతున్నాయి. ఏప్రిల్లో అన్ని యూత్ ని అట్రాక్ట్ చేసేలా అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ తో రిలీజ్ కి రెడీ అవుతున్నాయి సినిమాలు. డీజే టిల్లుతో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న సిద్ధూ జొన్నలగడ్డ ఏప్రిల్ 10న జాక్ సినిమాతో ఆడియన్స్ ముందుకొస్తున్నారు. టిల్లు స్క్వేర్ తో హిట్ ట్రాక్ మీదున్న సిద్ధూ సినిమా వస్తుంది అంటే ఆడియన్స్ లో క్యూరియాసిటీ క్రియేట్ అవుతుంది. మరి అలాంటి సిద్ధూ ఈసారి ఎలాంటి సబ్జెక్ట్ తో రాబోతున్నాడు, ఏ రేంజ్ ఎంటర్టైన్మెంట్ చూపించబోతున్నాడని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. లాంగ్ గ్యాప్ తర్వాత పవర్ఫుల్ సబ్జెక్ట్ తో అనుష్క ఏప్రిల్లో ఆడియన్స్ ముందుకు రాబోతుంది. క్రిష్ డైరెక్షన్ లో అనుష్క నటించిన సినిమా ఘాటి ఏప్రిల్ 18న థియేటర్స్ లోకి వస్తుంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ గ్లింప్స్ మరోసారి పవర్ఫుల్ అనుష్కని చూపిస్తున్నట్లు హింట్ ఇచ్చింది. సినిమాపై ఇప్పటి వరకు బజ్ లేకపోయినా స్వీటీ ఫ్యాన్స్ మాత్రం అనుష్కను స్క్రీన్ మీద చూసేందుకు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఏప్రిల్లో యంగ్ హీరోల సినిమాలతో పాటు ఏప్రిల్ 25న మంచు విష్ణు ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కన్నప్ప పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కాబోతోంది. పీక్ సమ్మర్ మేలో కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు థియేటర్లోకి రావడానికి రెడీ అవుతున్నాయి. మార్చ్ ఏప్రిల్ కి మించిన బిజినెస్ మేలో జరుగుతుంది అంటూ ఇప్పటికే టాక్ నడుస్తుంది. హిట్ 3 సినిమా మే 1న థియేటర్స్ లో సందడి చేయనుంది. అర్జున్ సర్కార్ గా ట్రీజర్ లో నాని పర్ఫార్మెన్స్ ఆడియన్స్ లో మూవీపై అంచనాలు పెంచేసింది. శైలేష్ కొలను డైరెక్షన్ లో క్రైమ్ థ్రిల్లర్ ఫ్రాంచైజీలో రాబోతున్న థర్డ్ పార్ట్ ని ఇంతకు ముందొచ్చిన సీక్వెల్ ని మించిన ఎలిమెంట్స్ తో తెరకెక్కిస్తున్నారు నాని. మెగాస్టార్ చిరంజీవి సోషియో ఫ్యాంటసీ మూవీ విశ్వాంభరాతో మే 9న ఆడియన్స్ ముందుకు వస్తున్నారంటూ టాక్ నడుస్తుంది. అంతేకాదు త్వరలోనే ఈ సినిమా డేట్ అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారని తెలుస్తుంది. 150 కోట్ల బడ్జెట్ తో వస్తున్న విశ్వాంభరాలో మెగాస్టార్ స్క్రీన్ ప్రెజెన్స్ తో పాటు గ్రాఫిక్స్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలవనున్నాయి. సినిమాను మరింత గ్రాండియర్ గా తీసుకురావాలని ఇప్పటికే ఫారెన్ గ్రాఫిక్స్ టీమ్ తో వర్క్ చేస్తున్నారు వశిష్ఠ అండ్ టీమ్. మే 9న మెగాస్టార్ వచ్చినా రాకపోయినా ఆ డేట్ మీద కర్చీఫ్ వేసుకున్నారు రవితేజ. రవితేజ 75వ సినిమాగా తెరకెక్కుతున్న మాస్ జాతర మూవీని తన ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ తో మే 9న ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. మాస్ జాతర సినిమాలో మరోసారి శ్రీలీలతో పేరయ్యారు రవితేజ. మిస్టర్ బచ్చన్ తో ఫ్లాప్ లో ఉన్న రవితేజ భాను భోగవరపు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ మాస్ జాతర సినిమాతో కంబ్యాక్ ఇస్తారని ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. మే ఫస్ట్ వీక్, సెకండ్ వీక్ సినిమాలున్నాయి. మళ్లీ మే 30 వరకు ఇప్పటి వరకు రిలీజ్ డేట్ అనౌన్స్ చేయలేదు ఏ సినిమా.
అయితే ఈ ఛాన్స్ ని యూజ్ చేసుకుందామనుకుంటున్నారు నితిన్, లయ. నితిన్ లీడ్ రోల్స్ లో ఎమోషనల్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న తమ్ముడు మూవీని సమ్మర్ లో రిలీజ్ చేస్తున్నట్లు ఇప్పటికే చెప్పడంతో మే 3rd వీక్ లోనే ఈ సినిమా రిలీజ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సమ్మర్ లో ఎన్ని సినిమాలు రిలీజ్ అయినా, ఎలా రన్ అయినా ఈ సాలిడ్ సమ్మర్ ని సూపర్ గా సెండ్ ఆఫ్ ఇవ్వడానికి రెడీ అయ్యారు విజయ్ దేవరకొండ. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో విజయ్ చేస్తున్న స్పై యాక్షన్ ఎంటర్టైనర్ కింగ్డమ్ మూవీ మే 30న గ్రాండ్ గా పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ కాబోతుంది. అసలే 4-5 ఏళ్ల నుంచి బ్లాక్ బస్టర్ సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్న విజయ్ దేవరకొండ 100 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాతో గ్యారెంటీగా హిట్ కొట్టాలని వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్ వీడియోను విజయ్ ను కొత్తగా చూపిస్తుంది. మరి ఫుల్ ఫ్లెడ్జ్ యాక్షన్ తో విజయ్ ఆడియన్స్ ని ఎలా మెప్పిస్తాడో అంటూ చర్చ మొదలైంది. ఇలా ఈసారి సమ్మర్ థియేటర్ల నిండా సినిమాలతో కావలసినంత ఎంటర్టైన్మెంట్ తో ఆడియన్స్ ని ఎంగేజ్ చేయబోతుంది.